హాయ్ ఆల్, వెల్కమ్ టు ఛానల్ నాన్ వాటర్ ట్రయో. ఈ రోజు బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంకి అయితే వచ్చేసినాము. ఇక్కడ భారతీయ కళా మహోత్సవ్ నుంచి నార్త్ ఈస్టర్న్ ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యొక్క స్టాల్స్ ఉంటాయి. వాళ్ళ కల్చర్స్, ట్రెడిషన్స్, వాళ్ళ ఆర్ట్ క్రాఫ్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎగ్జిబిషన్ లాగా పెట్టినారు అనమాట. రాష్ట్రపతి నిలయం టూర్ కూడా ఉంటుంది. నేను ఇంకా వ్యక్తి మమ్మీ ముగ్గురం వచ్చేసాను ఇక్కడికి. ఒకసారి లుక్ అయ్యాను కూడా. మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయింది కాబట్టి ఫస్ట్ తినేసి ఆ తర్వాత స్టాల్స్ తిరుగుదాము అని అనుకున్నాం అనమాట. ఫుడ్ లో కూడా నార్త్ ఈస్టర్న్ వెరైటీస్ ఉన్నాయి అనమాట. అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర అన్ని స్టేట్స్ యొక్క ట్రెడిషనల్ డిషెస్ ఉన్నాయి. ఇది బ్లాక్ స్టికీ రైస్ తో చేసిన పాయసం అంట. 50 రూపీస్ ఈచ్ కప్. చాలా బాగుంది టేస్ట్. ఈ స్టాల్ లో చికెన్ మోమోస్ బాగున్నాయి కదా అని చెప్పి ఒక ప్లేట్ తీసుకున్నాం అనమాట. 120 రూపీస్ ప్లేట్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఆథెంటిక్ మోమోస్ టేస్ట్ కదా కాబట్టి చాలా బాగుండింది. తిన్నాం అనమాట ఇది. దాని తర్వాత దీంతో పాటు ఒక వెజ్ వెరైటీ కూడా ఉందన్నమాట. లోపల స్టార్టింగ్ అంతా కూడా వెజ్ తో అది కూడా తీసుకున్నాం. ఒక ప్లేట్ అది ఈచ్ ఉంటది అనమాట. అది వచ్చేసి 40 రూపీస్ ఈచ్. దీని టేస్ట్ కూడా బాగానే ఉంది కానీ వెజ్ అన్నమాట ఇది. ఇక్కడ ఈ నాగాలాండ్ స్టాల్ దగ్గర అయితే మస్తు జనాలు ఉన్నారు. నాగాలాండ్ థాలీ ఉన్నాయి ఇక్కడ. సరే ఇది బాగున్నాయి కదా చూడడానికి ఐటమ్స్, ఒక థాలీ తీసుకున్నాము అని చెప్పి తీసుకున్నాము. రైస్, దీంతో పాటు క్యాబేజ్. క్యాబేజ్ పక్కన నాగాలాండ్ దాల్ అంట వాళ్ళ వెరైటీ. ఇంకా చికెన్ కర్రీ, ఇంకా ఫిష్ కూడా ఉంది. మేమైతే ఫిష్ థాలీ తీసుకున్నాము. 2 పీసెస్ ఫ్రైడ్ ఫిష్ వేసినారు. ఒక చికెన్ పీస్ ఏమంటే చికెన్ కూడా యాడ్ చేసినారు అనమాట. రైస్ కూడా బాగుంది. టేస్ట్ అయితే అన్ని వెరైటీ వెరైటీగా ఉన్నాయి. ఇప్పుడు దాల్ ఏమో స్పైస్ లేదు అసలు, ఓన్లీ సాల్టీ ఉంది. అట్ లాస్ట్ చికెన్ సూప్ అది కూడా చాలా కారం ఉంది. అంటే బ్యాలెన్స్ చేసుకుంటారేమో వీళ్ళు, కొన్ని చప్పగా కొన్ని కారంగా ఉంది. దాంతో పాటు ఒక మిర్చి కూడా తింటున్నారు వీళ్ళందరూ అక్కడ ఒరిజినల్ నాగాలాండ్ పీపుల్. సరే మేము కూడా అదే ట్రై చేద్దామంటే అప్పుడు ట్రై చేస్తాం And అనమాట. chicken ఫుడ్ also మాత్రం chicken బాగుంది, చాలా నచ్చింది. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని టేస్ట్ కూడా. Thank you. ఈ స్టాల్ లోనేమో అస్సాం వాళ్ళి. ఇక్కడ స్టీమ్డ్ ఫిష్ అవైలబుల్ ఉందన్నమాట. సరే టేస్ట్ చేద్దాము అని చెప్పి స్టీమ్డ్ ఫిష్ తీసుకున్నాము. ఇది ప్లేట్ వచ్చేసి 100 రూపీస్. ఆ బనానా లీఫ్ లోపల ఫిష్ పీస్ ఉంది. దాంతో పాటు రెండు రకాల చట్నీస్ ఇచ్చింది. ఇదేమో అల్లంతో చేసింది అనుకుంటా, చాలా స్ట్రాంగ్ ఉంది. ఆ పక్కన దాంట్లోనేమో బనానా ఫ్లవర్ తో చేసిన చట్నీ ఉంటా, అది కూడా టేస్ట్ చేసినాము. అక్కడక్కడ చేదు అనిపించింది కానీ ఓవరాల్ టేస్ట్ మాత్రం బాగుంది. ఫిష్ కూడా బాగా ఉడికింది. Thank you so much. ఇది మేఘాలయ స్టాల్. ఇక్కడ కూడా మేఘాలయ థాలీ ఉంది కానీ ఆల్రెడీ థాలీ తిన్నాం హెవీ ఉంది కదా అని చెప్పి ఓన్లీ కర్రీ ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాం అనమాట. టేస్ట్ మాత్రం బాగున్నాయండి కర్రీస్. ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత లోపల టూర్ వేద్దాము అన్ని స్టాల్స్ అని చెప్పి లోపలికి వచ్చినాం అనమాట. ఒక్కొక్క స్టాల్, ఒక్కొక్క స్టేట్ కి వాళ్ళ స్టాల్స్ ఉన్నాయి, రెస్పెక్ట్ స్టాల్స్ అవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు.
ఇక్కడ ఈ బుచ్చి బుచ్చి బర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి వేస్ట్ How క్లాత్ much is తోని this? చేసినారంట సస్టైనబిలిటీ కోసం అని. అయితే How ఈచ్ long it వచ్చేసి is? 100 రూపీస్ అన్నారు. నేను మొత్తం ఇట్లా వరుసగా అన్ని ఉంటాయి అనుకున్నాను, కానీ ఈచ్ 100 అని అన్నారు. ఒకటి క్యూట్ గా ఉంది కదా అని చెప్పి ఒక బర్డ్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఈ బ్యాంబూ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చాలా క్యూట్ ఉండేవి. కప్ వచ్చేసి 350 అని అన్నారు, చాలా బాగా అనిపించింది, లైట్ వెయిట్ కూడా ఉంది. టీ అండ్ కాఫీ ఇట్లా హాట్ ఐటమ్స్ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు అని అన్నారు. ఇది తీసుకున్నాం అనమాట, చాలా బాగుంది కప్. ఇక్కడ పక్కన ఈ మోటార్ అండ్ పెసల్ ఉంది కదా, అది చాలా బాగుంది చూడడానికి, ఎంత బాగా లుక్ ఉందో. అయితే సరే ఇంట్లో అవసరం వస్తుంది కదా అని చెప్పి తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు పట్టుకున్న పెద్దదేమో 400 అంట, దాని పక్కన ఇంకొక చిన్న సైజ్ ఉంది, అదేమో 300. ఇది జస్ట్ డెకరేషన్ పర్పస్ అండి, చాలా బాగున్నాయి. ఇట్లా కేక్ తో కానీ బ్యాంబూతో కానీ చేసిన ఐటమ్స్ ఉన్నాయి కదా, ప్యూర్ హ్యాండ్ క్రాఫ్ట్, ఎంత క్యూట్ ఉన్నాయో ఒక్కొక్కటి. ఈ పెద్దది ఉంది కదా 400 రూపీస్ ది, అది తీసుకున్నాం అనమాట. ఈ బ్రాస్ బ్రేస్లెట్ వచ్చేసి 700 అన్నారు. ఈ పక్కన ఉన్న పెడియం ఏమో 500 అంట. దాంట్లో మెనూన్ ఉంది, ఇద్దరు వేసుకోవచ్చు అని అన్నారు. ఇది తీసుకున్నాం. ఇంకా కొంచెం ట్రైబల్ లాగా అట్లా డాటర్ ఉంది కదా అని చెప్పి బ్రాస్ ప్యూర్ బ్రాస్ అవుతాం అన్నారు, తీసుకున్నాం. ఇంకా Mummy shawl. How much is this? ఈ కప్ వచ్చేసి 540 అంట. ఇది కూడా చాలా లైట్ వెయిట్, అంటే లైట్ వెయిట్ ఉండే. Mummy చూడరా అదే sarees. ఇక్కడ సారీస్ చాలా బ్రైట్ కలర్ లో ఉన్నాయి కదా. ఈ రెడ్ కలర్ శారీ ఎంత అని అడిగితే 8000 అని ఉంది. ఎందుకు ఇంత కాస్ట్ అని అడిగితే ప్యూర్ సిల్క్ ఇంకా ప్యూర్ హ్యాండ్ మేడ్ అని చెప్పాను అనమాట. అందుకని కాస్ట్ ఎక్కువ అంట. కానీ రెడ్ అండ్ పింక్ చాలా బాగుంది ఇక్కడ. Mummy salwa కావాలా?
ఈ మిర్రర్ క్యూట్ గా ఉంది కదా, ఇది వచ్చేసి 100 రూపీస్ అంట తీసుకోండి. ఓవెల్ ఇంకా సర్కిల్ రెండు ఉన్నాయి. ఓవెల్ కొంచెం బాగా అనిపించింది సర్కిల్ మీద, అందుకని నాకు తీసుకోండి అనమాట. 100 రూపీస్. ఉన్నాయా? హౌ మచ్ ఇస్ ఇట్? there's no one. ఇది బాగుంది కదా, క్యూట్ గా. బ్యాంబూ లైట్ కావాలా? ఈ వినాయకుడి వాల్ పీస్ ఉంది కదా, ఇది వచ్చేసి 100 అంట. వినాయకుడి అతను చాలా మంది దేవుళ్ళు ఉందన్నమాట. నేను వినాయకుడిని తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఈ స్టాల్ లో ఈ టైప్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట. తీసుకున్నాం ఒకటి చాలా ట్రెడిషనల్ గా బాగుంది అని చెప్పేసి రేట్ అడిగితే 1500 అని అన్నారు. ఎందుకంటే ప్యూర్ సిల్క్ తో హ్యాండ్ మేడ్ అంట, ప్లస్ న్యాచురల్లీ డైడ్, అందుకే ఇంకా రేట్ అన్నారు. కానీ తగ్గించమని చెప్తే 1000 రూపీస్ కి తీసుకున్నారనమాట. తను ఎలా లెంత్ చూద్దాము అని చెప్పి కట్టివ్వమంటే ట్రై చేసి ఇస్తున్నాను అనమాట. లెంత్ కూడా సరిపోయింది, చూడడానికి కూడా చాలా బాగుంది.
ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న సారీస్ వచ్చేసి 4000 అంట, రైట్ సైడ్ లో లెనిన్ సారీస్ వచ్చేసి Where is it? 3500 అని ఉన్నారు. సెంటర్ లో ఉన్న సారీస్ వచ్చేసి Yeah. 6000 ఈచ్ అంట. Yes. వాళ్ళకి సెట్ అయితే ఏమో ఫ్లవర్స్. ఇక్కడ ఈ వాలెట్ వచ్చేసి 510 అని అన్నారు. ఇది కూడా తీసుకున్నాడు అనమాట. చూడండి చాలా బాగుంది. లెఫ్ట్ లో కూడా ఇంకా వేరే డైడ్ ఉంది, రైట్ సైడ్ లో కూడా ఉంది, కానీ ఇది చాలా బాగా నచ్చింది. ఇది తీసుకున్నాను. నెహ్రూ జాకెట్ ఉంది కదా, ఇది ముగా సిల్క్ తో చేసినారంట. ఈ సిల్క్ చాలా ప్యూర్ అండ్ చాలా కాస్ట్లీ అంట. అయితే ఈ జాకెట్ వచ్చేసి 9000 రూపీస్ అని చెప్పారు. ఆ పక్కన ముగా సిల్క్ లో సారీస్ కూడా ఉన్నాయి. ప్లెయిన్ గా అనిపించినా సరే చాలా మంచి క్లాత్ అంట అది. రాష్ట్రపతి నిలయంలో ఈ కిచెన్ టనల్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నమాట. ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో డైనింగ్ రూమ్ కి ఇంకా కిచెన్ కి పాసేజ్ నార్మల్ గా బయట సైడ్ నుంచి ఉంటే బట్లర్స్ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉన్నారు పాస్ అయ్యే వెహికల్స్ నుంచి అని చెప్పి ఇక్కడ టనల్ చేయించినారంట. ఈ టనల్ తర్వాత అబాండన్ చేసేసినారు, కానీ 2023లో దీన్ని మళ్ళా రెస్టోర్ చేసి రెనోవేట్ చేసి మన తెలంగాణ ఫేమస్ చేరియల్ ఫోక్ ఆర్ట్ పెయింటింగ్స్ అన్ని కూడా వేసినారనమాట. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ రాష్ట్రపతి నిలయం మొత్తం అంతా కూడా 90 acres లో ఉందన్నమాట. ఇది మన వింటర్ రిట్రీట్ అనమాట. ప్రెసిడెంట్ కి ఇయర్లీ 2 వీక్స్ అట్లీస్ట్ 2 వీక్స్ పక్కా ఇక్కడ స్టే చేయాలన్నమాట. ఇది కాకుండా ఇదేమో ఫ్లాట్ హౌస్ అన్నమాట. ఇంకా దాంతో పాటు చాలా రకాల గార్డెన్స్ ఉన్నాయి. హెర్బల్ గార్డెన్ ఉంది, రాక్ గార్డెన్ ఉంది, నక్షత్ర గార్డెన్ ఉంది. చాలా రకరకాల గార్డెన్స్ ఉన్నాయి. 90 acres లో ఒక 1 floor బిల్డింగ్ మాత్రమే రాష్ట్రపతి నిలయం, మిగిలినంతా కూడా మొత్తం గార్డెన్స్ అన్నమాట. ఇవి ఎంతో వింతగా ఉన్నాయి కాయలు.